రండి కూర్చోండి. శ్రీనివాసరావు గారు, నిన్న ఈ రోజు ఎవరైనా నామినేషన్ చేశారా? లేదు సార్. ఎవరూ చేయలేదా? ఆశ్చర్యంగా ఉంది. అవును సార్, అవినాష్ నామినేషన్ వేసేసరికి అతనికి భయపడి ఎవరూ ముందుకు రావడం లేదు సార్. అతనికి భయపడటం దేనికి? అతని క్యారెక్టర్ మంచిది కాదు సార్. గర్ల్స్ స్టూడెంట్స్ ని ప్రతిరోజు టీచ్ చేస్తూ అసభ్య పదాలతో హెరాస్ చేస్తూ ఉంటాడు. అదీగాక అతని మేనమామ పెద్ద గోండా. అతను కూడా ఈ ఎలక్షన్ లో ఇన్వాల్వ్ అవుతాడని చెప్పి స్టూడెంట్స్ అంతా భయపడుతున్నారు సార్. నో, అలా జరగడానికి వీల్లేదు. రౌడీలు గూండాలు ఎలక్షన్స్ లోనే కాదు, కాలేజీ ఆవరణలో కూడా రావడానికి వీల్లేదు. మే కమిన్ సార్? కమిన్. వాట్ రఘు, ఏమిటి విషయం? సార్, రేపు మన కాలేజీలో జరగబోయే ఎలక్షన్లో మా బ్యాచ్ తరఫున విశాల్ నామినేట్ చేస్తున్నారు సార్. వాట్? అవినాష్కి పోటీగా విశాల్ నిలబడుతున్నాడా? అవును సార్. బాగా ఆలోచించారా? విశాల్ ఎలాంటి స్టూడెంటో మీకు తెలుసు, కాలేజీలో అందరికీ తెలుసు. ఎస్. కానీ అవినాష్ పెద్ద ధనవంతుడని, వాడి తండ్రి ఒక పొలిటికల్ లీడర్ అని, వాడి మేనమావ ఒక పెద్ద గూండా రౌడీ అని వాడిని ఎదిరించి నిలబడి గెలవడం కష్టమనుకున్నారా సార్? నేను అలా అనటం లేదు. మీ ధైర్యానికి, విశాల పట్ల మీకున్న నమ్మకానికి మిమ్మల్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. విశాల్ కాలేజీ ప్రెసిడెంట్ గా గెలిస్తే మా స్టూడెంట్స్ అందరికీ మంచి జరుగుతుందని మా ఆశ. ధనం దౌర్జన్యం చేతిలో నీతి నిజాయితీ చావకూడదు సార్. ఎస్, అవి చావకూడదు, అవి బ్రతకాలి. మీలాంటి యువకులంతా వాటిని బ్రతికించాలి. ప్రొసీడ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అవినాష్, నేను అది చూస్తున్నాను. అవునే, నువ్వు గాని అవినాష్ ని ప్రేమిస్తున్నావా ఏమిటి? ప్రేమ లేదు, ప్రేమ లేదు, జస్ట్ ఫ్రెండ్షిప్ అంతే. హాయ్ అఖిల. హాయ్. వచ్చి ఎందుకలా లేట్ గా వస్తావు? అదే నా ఏంటి లేట్ గా రాబట్టే మీరు ఎదురు చూస్తున్నారు. కాదు గాని ఇంకో మాట చెప్పు. ఇంకా మా క్లాస్ టైం కాలేదులే. మనీషా, ప్రతిసారి నన్ను ఏదో ఒకటి అంటున్నావు. జాగ్రత్త. ఏం చేస్తాను చూపిస్తా. అవినాష్, అటు చూడు, విశాల్. ఎందుకు? అయినా ఇంతమందిని ఏడిపిస్తావు, విశాల్ నేను అనవేంటి? చెప్పానుగా, పూర్ ఫెలో అని. ఇప్పుడు ఏమంటావు? అతన్ని నువ్వేమి చేయలేవంటాను. అతన్ని ఏడ్పించాలంటే 2 minutes చాలు. ఏది అతనికి ఒక షాక్ ఇవ్వి చూస్తాను. ఏ విశాల్ మన కాలేజ్ బెస్ట్ స్టూడెంటే, అతను వదలండి. ఏ, ఎవరైనా లవ్ చేస్తున్నారా? అతన్ని చూసి ఎవరు లవ్ చేస్తారే? బాగా చదువుతాడు, ఇతరులు